నేను ఇబ్బంది పడడం కన్నా నాకు జీవితం లేదు, నాకు జీవితం లేదు. భూమి మొత్తము నాకు ఎకరన్నర భూమి దాకా, ఎకరన్నర 2 ఎకరాల భూమి దాకా అమ్ముకున్నా. నేను అమ్మి మొత్తం సగం వాళ్ళకే పెట్టిన పైసలు కూడా. వాళ్ళు ఏం చేసిరో ఏం చేసుకురో తెలియదు. వాళ్ళు మొత్తం నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాస్ చేసి, ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలకి 2 పిల్లలు నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నా. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి, నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్ కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఎంత మోసం చేసినందుకు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నమ్మని వాళ్ళ అమ్మని ఎలాగైనా నేను చంపి నేను నా కుటుంబం ఏమైనా చేసుకొని చనిపోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నా. దీంట్లో నా కుటుంబంది ఎలాంటి పాత్ర లేదు. నాదొక్కటి నా సొంత నిర్ణయం నేను తీసుకొని నేను ఈ రోజు నేను ఏదైనా వాళ్ళని చేసి నేను ఏమైనా చేసుకొని చనిపోవాలని నిర్ణయించుకున్నా. దయచేసి ఈ నాకు ఇంత వరకు రావడానికి కారణం వాళ్ళ కుటుంబం మరియు వాళ్ళ వీళ్ళు నలుగురు కారణం. నా చావుకి వాళ్ళ చావుకి అందరికీ కారణం వీళ్ళే. కాబట్టి వీళ్ళ మీద మేము చనిపోతే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇంకోటి, ఒకవేళ నేను నా కుటుంబం చనిపోతే నాకు భూమి గుట్ట లేదు కాబట్టి ఎలాంటి నా తల్లిదండ్రులకు ఉన్న భూమిలో పెట్టొద్దని నన్ను మా కుటుంబం అందరు నలుగురిని అనాథల లాగా శ్మశాన వాటికల్లో మమ్మలను కాల్ చేయాలని తెలియజేస్తున్నాను. నాకు ఎలాంటి ఫ్యామిలీ మరియు ఎవ్వరూ లేరు. నేను చేసుకున్న తప్పుకు నేను పురుస్తున్నా. నేను చేసిన తప్పుకు నేనే శిక్షించుకోవాలని నిర్ణయించుకున్నా. కానీ నన్ను ఇంతవరకు అన్యాయం చేసినందుకు నేను జీర్ణించుకోలేకపోతున్నా కాబట్టి వాళ్ళని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నా.